ప్రాణస్య ప్రాణం అన్నారు. ప్రాణస్య ప్రాణం అంటే ఏంటి? మన ప్రాణాన్ని దాటినటువంటి జ్ఞానం మనలో ఉంది. గ్రహించండి, అంతే కదా. ప్రాణం ఉండబట్టే మనం ఉన్నాము. ఆ ప్రాణం ఎట్లా నడుస్తుంది? లోపల ఉన్నటువంటి మన ఆలోచనలతో నడుస్తుంది. ఆలోచన కనుక నేను, నా శరీరం, నా ప్రపంచం అంటే అంతవరకే ఆలోచనలు వస్తాయి. కానీ అది దాటినటువంటి ప్రాణస్య అన్నాడు. ప్రాణస్య అంటే ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడుంది? మనలోనే ఉంది. మరి ఆ జ్ఞానం మనలో ఉంటే అప్పుడు మనం ఎలా ఉంటాము అంటే, ప్రపంచానికి సంబంధించిన విషయానికి కానీ, మన శరీరానికి సంబంధించిన విషయాలకు కానీ మనం ఏమి బెంగపడం. ఎందుకంటే ఇదంతా ఒక మిథ్య అనే విషయం ఒక అవగాహనకు వస్తుంది. అప్పుడు మనం ఎలా ఉంటాము? ఒక సాక్షిలాగా ఉంటాం. సాక్షిలాగా ఉంటామంటే ఏమి చెయ్యమని కాదు, మన శరీరం ద్వారా పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. బ్రహ్మాండంగా 100% సిన్సియర్గా ప్రేమతో చేస్తూనే ఉంటాం. కానీ అవి వాటికి వచ్చే ఫలితం గురించి మనం ఎలాంటి టెన్షను పడము. అలా పడకుండా ఉండేటువంటి జ్ఞానం మనలోనే ఉంది. దాన్ని ప్రాణస్య అన్నారు. ఎవరికి వాళ్ళు కనుక్కోవాలి, అంతే, ప్రయత్నంతో.